డబ్బులు తన కష్టార్జితానంతా తీసుకొచ్చుకున్నటువంటి ఒక ఎన్ఆర్ఐ కట్టినటువంటి భవనం ముందు చూస్తే ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండేది అనేది చూస్తే గనక ఒకప్పుడు చక్కగా ఉన్నటువంటి దాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. ఇది ఒకప్పటి చక్కగా అతను సొంత డబ్బులతో తన జీవితకాలం సంపాదించిన సొమ్ములతో కట్టుకున్నటువంటి ఒక సిటీ సెంటర్, చిలకలూరుపేట సిటీ సెంటర్. దాని పేరు సాయి కార్తిక్ సిటీ సెంటర్. ఇంత చక్కగా ఎదురుగుండా రోడ్డు, చివరికి అక్కడ డ్రైనేజీలకు ఇబ్బంది అంటే సొంత ఖర్చులతో డ్రైనేజ్ వేయించాడు ఆయన. సొంత ఖర్చులతో డ్రైనేజ్ అతనే పెట్టిన ఒక పోస్ట్ చూస్తే అతని ఆవేదన అర్థమవుతుంది. మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా ఎవడైనా ఇల్లు కట్టుకుంటాడేమో కానీ డ్రైనేజీ కట్టడు. ఆ రోజు హైవే ఎక్స్పాన్షన్ ఉంది అని నిధులు శాంక్షన్ అయినా డ్రైనేజీ కట్టలేదు. ఆ రోజు మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు పర్మిషన్ తీసుకుని మా సొంత డబ్బులతో డ్రైనేజీ కట్టాం. అది కూడా 5 feet డ్రైనేజీ పైపులు వేసాం. మా సంజీవ్ నగర్ కాలనీ వాళ్ళకు కూడా ఇబ్బంది రాకూడదని. సాయి కార్తిక్ సిటీ సెంటర్లో 2 థియేటర్లు మరియు 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. సరైన దారి లేకపోవడం మూలంగా ఎవరైనా డ్రైనేజీలో పడి చనిపోతే ఎవరు బాధ్యులు? అందుకని ఇప్పుడున్న డ్రైనేజీ కొలతలు బయట పెట్టమని చెప్పేసి అడుగుతా ఆయన పెట్టినటువంటి అంశం. 2016లో ఎర్త్ వర్క్ జరిగింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మేము వేసిన పనులకు, చేసిన పనులకు వాళ్ళు బిల్లులు డ్రా చేసుకున్నారు. మా నాన్నగారు రూల్స్ ఫాలో కాకపోతే రేపు నా కొడుక్కి, నా మనవడికి ఇబ్బంది అవుతుందని ఆయన రూల్స్ ఫాలో అయ్యాడు. తీరా చూస్తే ఇప్పుడు జరిగినటువంటిది పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించినటువంటి సంజీవ్ నగర్ ప్రజల మురుగునీటి సమస్యల మీద గత నెల 29వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ సాయి కార్తిక్ సిటీ సెంటర్ ముందు పైప్ లైన్లు తొలగించి 9 నెలలుగా వస్తున్నా నిర్మాణం చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్యన సంజీవ్ నగర్ మురుగునీటి సమస్య మీద వాడివేడిగా చర్చ కూడా జరిగింది. అంటే ఇంత చక్కటి సెంటర్ని నాశనం చేయడానికి ఇతని మీద ఏదో కుట్ర పని, మరి డబ్బుల కోసమో బెదిరించడం కోసమో లేకపోతే ఇతను ఏమన్నా తెలుగుదేశం పార్టీ అనుకూలమో తెలియదు కానీ అన్యాయంగా ఇదిగో షాపింగ్ మాల్ ముందున్నంతదంతా తవ్వి పాడేసి 9 నెలల నుంచి దానికి దారి లేకుండా చేసి పడేశారు. రోడ్డు పక్కనే ఇట్లాగా చివరికి అదొక పెద్ద దెబ్బలాగా మార్చేసినటువంటి ఘన చరిత్ర. ఇంత దరిద్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి కోసం? ఎంత అహంకారం ఇది? ఆలోచించాల్సిన